కీర్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. నాకు టెన్షన్తో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇందాకటి దాకా కీర్తి గ్యారంటీగా వస్తుందని నమ్మకంతో ఉన్నాం గాని టైం గడుస్తున్న కొద్దీ వస్తుందా రాదా అని నాకు కూడా టెన్షన్ పెరుగుతుంది. మా బావ మనల్ని తిట్టి బయటకు తగలేశాడు కాబట్టి అక్కడ జాడ కూడా తెలిసే అవకాశం లేదు. ఒకవేళ మన పెళ్లి ప్లాన్ తెలిసిపోయిందేమో. కీర్తిని ఫారిన్ పంపించేస్తారేమో. రే కీర్తిరా, కీర్తిరా, రండి. ఏంటి కీర్తి ఇంత లేటు? మేమెంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? అదంతా తర్వాత చెప్తాను. ఆది అన్నయ్య మేము వస్తుంటే మమ్మల్ని చూసేశాడు. ఆది వాళ్ళు ఈ గుడ్ అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చే లోపు వీళ్ళ పెళ్ళి అయిపోవాలి. త్వరగా కానివ్వండి. మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సంజన. అవన్నీ తర్వాత, ముందు జరగాల్సింది చూడండి. పదండి పదండి, రండి. కీర్తి, టెన్షన్ పడుకో. మీ పెళ్ళి ఆగదు. ధైర్యంగా ఉండు. సంజు కారు ఇక్కడుందేంటి?
గుళ్ళో ఏమైనా పెళ్లి జరుగుతుందా? అవును, ఆల్రెడీ పెళ్లి తంతు మొదలైంది. ఈ కారులో ఎవరొచ్చారో చూసారా? 2 అమ్మాయిలు వచ్చారు. అందులో ఒక అమ్మాయి పెళ్లి కూతురు అనుకుంటా. కంగారుగా పైకెళ్లారు. అయ్యో, ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హలో పవి, ఏమైనా తెలిసిందా? కీర్తి పెళ్లి జరిగే గుడి అడ్రస్ దొరికింది. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే వచ్చేయ్. సరే పవి, నేను నాన్న సీతమ్మల్ని తీసుకుని వస్తాను. నువ్వు ఈ లోపు లోపలికి వెళ్ళు, పెళ్ళి ఆపే ప్రయత్నం చేయి. అలాగే. బాయ్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం. సంజు, ఏంటి కీర్తి? నాకు చాలా టెన్షన్గా ఉంది సంజన. ఇంట్లో చెప్పకుండా వచ్చి పెళ్లి చేసుకుంటున్నాను. డాడీ ఏమంటారో ఏమో. నువ్వు ఇలాంటి భయాలు పెట్టుకోకుండా సంతోషంగా పెళ్లి చేసుకో, తర్వాత అవే సర్దుకుంటాయి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుజపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మవత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతం.